హలో హాయ్ అండి. ఈరోజు అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే చేసుకుంటానండి. నేనైతే ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు, బీనీసు, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయ, కలేమాకు, లవంగాలు 2, మిరియాలు, సాజీరా, చెక్క. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడైంది. కొన్ని జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి. అందులో పచ్చిమిర్చి వేసేసుకుందామండి. కల్లేమాకు, లవంగాలు, చెక్కలు, మిరియాలు అన్ని నూనెలు వేసేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు, ఆలుగడ్డ, బీన్స్ కలిపేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. ఇందులోకి ఫ్రై అయిపోయిందండి. ఇది బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేస్తున్నానండి. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందామండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇంకొకసారి ఇట్లా గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుకి కొంచెం తక్కువ ఉండాలండి. కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇందులోకి ఇంకొకసారి ఇట్లా కలిపేసుకుందాము. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే 3 విజిల్ అయ్యేదాకా ఉంచుకుందాము. చూద్దామండి. అన్నం అయిందేమో. స్టవ్ బంద్ చేసేసుకుందాము. 3 విజిల్స్ అయినాయి. అన్నం అయితే అయిందండి. చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎప్పుడైనా కూరగాయలు గిటంగా డ్యూటీ గిటంగా వెళ్ళేటోళ్ళు గిటంగా ఉంటారు కదండి. కూరగాయలు కట్ చేసుకొని కర్రీ చేసి మళ్ళీ సపరేట్ గా అన్నం వండి చేసేటప్పుడు లేట్ అవుతుంది కదండి. అందుకే ఇట్లా ఈజీగా ఒకటేసారి కుక్కర్లో వేసేసుకొని వెజిటేబుల్ రైస్ వేసేసుకుంటే అయిపోతుందండి. అంతేనండి. రైస్ అయితే రెడీ అయిపోయింది.